సన్న రకం వరి పంటలు పండించే రైతులకు అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధానం గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మీరు అమలు పరిచినటువంటి విధానాన్ని గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్వింటల్ కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు మా కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద పెట్టిపోతే మీరు ఎవరైతే రుణాలు తీసుకొచ్చిరో ఢిల్లీ నుంచి గానీ ఇంకో దగ్గర నుంచి గానీ అక్కడికి పోయి మీరు తెచ్చిన రుణాలు కమర్షియల్ బ్యాంక్ లెండింగ్ చిన్న వ్యాపారస్తులు ఎవరైనా బ్యాంకు పోతే ఎట్లయితే వడ్డీ తీసుకుంటారో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి రేటుకు మీరు వడ్డీలకు తీసుకొచ్చి ఆ వడ్డీని రేటు తగ్గించి అదే విధంగా ఇన్స్టాల్ పేమెంట్ కూడా తక్కువ ఉంటే కూడా దాన్ని ఎక్కువ చేయించుకొని ఈ రోజు ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఈ రోజు గ్రామాల లోపల పేదవాళ్లకు 3500 ఇండ్లు గత సంవత్సరం కట్టించినాం. ఈ సంవత్సరం కూడా 2వ తారీఖు నుంచి ఇల్లు కట్టిస్తున్నాం. మళ్ళీ మీరు ఒక్క ఇల్లన్నా ఒక్క గ్రామంలో కట్టించిరా? ఏదో నగరంలో కొన్ని కట్టించారు, అది తూతు మంత్రంగా క్లోజ్ చేసిరు. కానీ ఏ ఊర్లోనన్నా మీరు ఒక్క ఇల్లు కట్టించిరా? దమ్మున్న మా ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లలో మీ ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేయండి అని అడిగినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఆ ఇండ్లు కట్టేయడం కాదు, గతంలో ఇల్లున్న వాళ్ళకి ఇప్పుడు ఇల్లున్న వాళ్ళకి రోటీ కప్రా మకాన్ ఇందిరాగాంధీ గారి నినాదాన్ని నిజం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ల యొక్క కనీస అవసరాలు గుర్తించినటువంటి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టేయడమే కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకు అది ఏ ఇల్లును కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సాధారణ ఇల్లు కావచ్చు, ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం 200 యూనిట్ల వరకు దగ్గర 1800 రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక ఇల్లు 200 యూనిట్ల రూపాయలు కనుక వాళ్ళు కాలిస్తే కరెంటు 1800 రూపాయల బిల్లు కట్టాలి. వాళ్ళకు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం. ఆ కరెంట్ ఇవ్వడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు భోజనం చేయాలని వాళ్ళకు సోనా మసూరి బియ్యాన్ని వాళ్ళకు ఒకరికొరకు ఒక 30 కిలోల వరకు సోనా మసూరి బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాం. ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా నిరంతర ప్రక్రియ, ఎప్పుడు అప్లై చేసుకున్నా మీ సేవా కేంద్రంలో గానీ తహసీల్దార్ గారి దగ్గర గానీ 10-15 రోజులలో వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసి వాళ్ళకు కూడా మేము సోనా మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం.